మధు గారు ఏమైంది? మీ వరకు వచ్చిందా? రండి కూర్చోండి. నిన్న స్టెప్స్ ఎక్కుతూ ఉంటే హార్ట్ లో ఇబ్బందిగా అనిపించిందండి. హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ క్లాట్ అయిందని ఈ టాబ్లెట్స్ ఇచ్చారు. ఇది తెలిసిన తర్వాత బంధువుల కంటే అప్పులు ఇచ్చిన వాళ్ళు త్వరగా ఇంటికి వచ్చారు. నిజానికి మనం బాగుండాలని కోరుకునేది అప్పులు ఇచ్చేవాళ్ళే. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రండమ్మా, బయటికి వెళ్దాం. కానీ ఆ పాయింట్ లో చాలా భయం వేసింది. లాస్ట్ ఇయర్ తను నన్ను పిల్లల్ని వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు ఏదైనా అయితే ఆ పిల్లల ఫ్యూచర్ ఏంటి అన్న ఆలోచన నరకంగా ఉంది. మీకేం కాదు, అయినా పిల్లలకి ఆస్తులన్నీ ఉన్నాయి కదా. ఆస్తులతో పాటు అప్పులు కూడా ఉన్నాయి. మీరు ఏదో టర్మ్ ఇన్సూరెన్స్ అంటుంటారు కదా, నిజమేనా? నమ్మచ్చా? నమ్మచ్చండి. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే నెల నెల మనం 500 రూపాయలు కడుతూ మనకి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీకి ₹1,00,00,000 రావడమే కాదు, ఏదైనా ప్రమాదం కారణంగా మనం జాబ్ చేయలేకపోయినా, బిజినెస్ చేయలేకపోయినా నెల నెల ₹1,00,000 మన బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు. దీనిపై పూర్తి వివరాలతో ఉన్న వీడియో లింక్ ఇక్కడ ఉంటుంది. అయితే ఇప్పుడే నా ఫ్యామిలీ పేరు మీద ఒక మంచి టర్మ్ పాలసీ తీసుకోవాలి. అది ఎలానో చెప్పండి. ఇక్కడ ఛానల్ లోగో పేరు కనిపిస్తుందా? అది క్లిక్ చేసి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ లింక్ ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ని ఫిల్ చేస్తే మీకు సరిపడే బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ డిస్కౌంట్ లో తీసుకోవచ్చు.